తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కారు రైతులు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆందోళనకు దిగుతున్నారు. ధాన్యం కొనుగోలుపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. తెలంగాణలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ రైతన్నలు ఆందోళనకు దిగారు. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి మొద్దైంది. దీంతో తేమ శాతం కూడా పెరిగింది. తేమ శాతంతో సంబంధం లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. మరోవైపు పలుచోట్ల ఐకేపీ కేంద్రాల దగ్గర కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గరే ధాన్యం ఆరబోసినా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్లయితే వరి ధాన్యం కొనుగోలు చేసినా సకాలంలో డబ్బులు రావడం లేదని చెబుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రం నుంచి వస్తున్న ధాన్యాన్ని దింపుకోవడంలో మిల్లర్లు ఆలస్యం వహిస్తున్నారని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయి. సకాలంలో వ్యాగన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మారిన వాతావరణంతో రైతులు గుబులు చెందుతున్నారు. కొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ఆరంభం కానున్న నేపథ్యంలో వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అంటున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. తడిసిన ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు కేటీఆర్. రైతులకు న్యాయం జరిగే వరకు అన్నదాతల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డెక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతాం. మరోవైపు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు సీఎం. తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు సీఎం. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు రేవంత్. అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులు సర్దుబాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధి విధానాల్ని అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల రుణమాఫీపై చర్చించే అవకాశం ఉంది.